బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో స్క్రబ్ టైఫస్ టెన్షన్ పెడుతుంది. స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 2 ఏళ్లలోనూ ఏటా 1000కి పైగా కేసులు వచ్చినా అధికారికంగా మరణాలు నమోదు కాలేదు. ఈసారి ఏకంగా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 22కి చేరింది. అన్ని జిల్లాల్లోనూ కేసులు గుర్తిస్తున్న గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోనే తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఈ జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు రాగా 2024లో 514, ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 491 వరకు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో వ్యాధి ఉధృతికి మూలాలపైన వైద్య ఆరోగ్య అనుబంధ శాఖలు దృష్టి పెట్టలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లాలోనూ 2023లో 276, 2024లో 184, ఈ ఏడాదిలో 99 కేసులు బయటపడ్డాయి. ఇక ఈ ఏడాది కేసుల తీవ్రతలో కాకినాడ, విశాఖపట్నం 2 జిల్లాలు 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇక స్క్రబ్ టైఫస్ ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకుని పరిస్థితి చేయి దాటాక ఆసుపత్రిలో చేరుతూ ఉండడంతో ప్రాణాల మీదకు వస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, రాష్ట్రంలో నిశ్శబ్దంగా ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత 2 సంవత్సరాల్లో కూడా మరణాలు అనేవి నమోదు కానప్పటికీ ఈ ఏడాది చూసుకున్నట్లయితే కనుక 22 మరణాలు సంభవించడంతో చాలా మట్టు వరకు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది ఇటు చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లోనూ 1-2 కేసులు నమోదవుతూ ఉన్నప్పటికీ వందల్లో మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఇటు చిత్తూరు, తిరుపతి, విశాఖ అలాగే కాకినాడ జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఈ కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే ఈ జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దీని మీద దృష్టి పెట్టట్లేదు అనేది విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సకాలంలో కనుక వాళ్ళు దృష్టి పెట్టినట్లయితే కనుక ఎందుకు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఈ ఏదైతే దీన్ని పురుగు ఏదైతే ఉంటుందో చిగాట్ అనే ఒక పురుగు ఉంది కాబట్టి ఆ పురుగు కారణంగానే ఈ వ్యాధులు అనేవి ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నాయి. ఈ చిగాట్ మైట్ అనే పురుగు ఎక్కువగా సంచరిస్తూ ఉన్న ప్రాంతం ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించడంలో సైతం కూడా విఫలం చెందుతున్నారనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇది కొత్తగా పుట్టుకొచ్చిన కీటకం కాదని, ఏళ్లగా సంచరిస్తుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. కీటకం ప్రమాదకరంగా రూపాంతరం చెందడం వెనక ఏ కారణాలు ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా అంతు చిక్కడం లేదు. దేశవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వ్యాధులు వస్తూ ఉన్నప్పటికీ ఏపీలోనే ఎక్కువగా మరణాలు నమోదు కావడం పట్ల కూడా కాస్త కలవరం ఏర్పడుతూ ఉంది. అయితే దీని మీద పూర్వపరాలు లోతుగా అధ్యయనం చేయడానికి, బ్యాక్టీరియాలో రకాలను గుర్తించడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవము సీక్వెన్సింగ్ పరీక్షలు సైతం కూడా నిర్వహిస్తున్నామని ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా ఏటా ఏదో ఒక వ్యాధి ప్రజారోగ్యానికి సవాల్గా విసురుతూ ఉన్న నేపథ్యంలో వైద్య రంగంలో సైతం కూడా పలువురు నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులుగా నియమించింది. ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక అంటువ్యాధుల కట్టడికి అలాగే జాతీయ వైద్య సంస్థలు అలాగే కీలక రంగాల నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించి 2023లో 7,281 పరీక్షలు చేస్తే దాంట్లో 1,295 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2024లో 10,000కు పైగా పరీక్షలు చేస్తే 1,600 కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కేవలం 11,000 పరీక్షలు చేస్తే 2,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం, అంతేకాకుండా 22 మరణాలు అనేవి సంభవించడం పట్ల అయితే కలవరం ఏర్పడుతూ ఉంది. అయితే దీనికి వైద్యులు సూచిస్తున్నది ఏంటంటే సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు దీన్ని సొంత వైద్యంతో కాకుండా వైద్యులను సంప్రదించాలని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండే పారాసెటమాల్ వేసుకుంటాం, అదే తగ్గిపోతుందని నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉంటారు. కానీ అలాంటివి చేయకూడదని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 2-3 రోజులకు పైగా ఎక్కువగా జ్వరం ఉంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది వారం రోజులు పైగా ఉన్నట్లయితే కనుక ఊపిరితిత్తుల మీద అలాగే లివర్స్ మీద కూడా దీన్ని ప్రభావం పడుతూ ఉంది. అందువల్ల ఇది ప్రాణాంతకంగా మారుతుంది అనే దాని మీద అయితే వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. 2-3 రోజులకు పైగా జ్వరం వచ్చినట్లయితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి అనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కీటకం ఏదైతే ఉందో ఇది ప్రాణాంతకంగా మారుతున్న దాని మీద కూడా ప్రస్తుతానికి అధ్యయనాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది అయితే స్పష్టంగా అయితే ఇప్పటికే
ఇప్పటికే వైద్య నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే చెత్త చెదారం ఏమీ లేకోకుండా చూసుకోవాలి, అలాగే పొదలు గట్ల ఏమైనా ఉన్నట్లయితే వెట్టగా తడిగా ఉన్న పొదల్లో సైతం కూడా ఈ పురుగు ఏదైతే ఉందో ఇది ఎక్కువగా సంచరించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో తిరక్కోకుండా ఉండడం వరకు మంచిదని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పురుగు కుట్టడం వల్లే సాధారణంగా జ్వరంగా ఏర్పడి ఇది ప్రాణాంతకంగా మారుతుందనేది ప్రస్తుతానికి అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏపీలో 22 మరణాలు కేవలం ఈ స్క్రబ్ టైఫస్ వల్ల జరగడం పట్ల అయితే కాస్త ప్రజలకు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే అది సాధారణ జ్వరమో లేకపోతే ఈ స్క్రబ్ టైఫస్ వల్ల వచ్చిన జ్వరమో అనేది తెలియక కూడా సతమతమవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైద్యులు చెప్తుంది ఏంటంటే 3 రోజుల కన్నా ఎక్కువగా జ్వరం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా హాస్పిటల్కు సంప్రదించాలి. సరైన వైద్యులు సంప్రదించి వారి ఇచ్చిన సూచనల మేరకు గనక పాటించినట్లయితే గనక ఈ వ్యాధిని అరికట్టవచ్చు అనేది అయితే ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అరాకొరగా అన్ని జిల్లాల్లో సైతం కూడా ఈ స్క్రబ్ టైఫస్ కు సంబంధించిన వ్యాధికి సంబంధించి ఏదైతే ఉందో ఈ కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాయలసీమ ప్రాంతాల్లోనూ, అలాగే వందల సంఖ్యలో చూసుకున్నట్లయితే కనుక ఇటు కాకినాడ అలాగే విశాఖపట్నం ప్రాంతంలో కూడా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక వార్డులను సైతం కూడా ఏర్పాటు చేశారు. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించి ఎవరైనా అవగాహన కార్యక్రమాలు సైతం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ అప్రమత్తతే దీన్ని ప్రాణాంతకంగా మారకోకుండా ఉంటుందనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా కాస్త అప్రమత్తత వ్యవహరించాలని అయితే వైద్య ఆరోగ్య శాఖలు సైతం కూడా సూచిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జార్జ్.